హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన వ్లాగ్స్. ఎవరైతే మన వీడియోని కొత్తగా చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ ఎందుకు చేయండి అనేసి అంటున్నానంటే, ఇప్పుడు మన ఛానల్లో మంచి మంచి కంటెంట్ అయితే ఉంటుందండి. లైక్ చేస్తే ఏమవుతుందంటే చాలా మందికి రీచ్ అయితే అవుతుంది. నేనైతే ఈ వీడియోకి ఒక 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే, ఈరోజు తొలి ఏకాదశి అండి. సో ఫెస్టివల్స్ స్టార్ట్ అయ్యే ముందు ఫస్ట్ వచ్చే ఫెస్టివల్ అండి. అసలు తొలి ఏకాదశి అంటే ఏంటి, స్పెషాలిటీ ఏంటి, ఎందుకు జరుపుకుంటారు, వీళ్ళు ఎవరికైనా తెలిస్తే కామెంట్ అయితే చేసేయండి. హిందూ పురాణాల ప్రకారం ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశికి ప్రత్యేక విశిష్టత ఉంది. ఈ రోజున తొలి ఏకాదశి లేదా దేవశయని ఏకాదశి అని పిలుస్తారు. సనాతన ధర్మంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న తొలి ఏకాదశి నుంచే విష్ణువును యోగ నిద్రలోకి చేరుకుంటారు. అంతేకాదు, ఇవాళ నుంచే హిందువుల పండుగలు మొదలవుతాయి. అలాగే ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం శుక్లపక్ష ఏకాదశి నాడు తొలి ఏకాదశి పండుగ జరుపుకుంటారు. విష్ణుమూర్తికి అంకితం చేసిన ఈ పండుగకు ప్రత్యేకత, విశిష్టత ఉంది. ఈ రోజు నుంచి మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు లక్ష్మీ వల్లభుడు 4 నెలల పాటు క్షీరసాగరంలో శేషతల్పంపై యోగ నిద్రలోకి చేరుకుంటాడు. నిజానికి సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. ప్రతి నెల శుక్లపక్షంలో ఒకసారి, కృష్ణపక్షంలో ఒకసారి ఏకాదశి వస్తుంది. అయితే వీటన్నిటిలోకి ఆషాఢ శుద్ధ ఏకాదశిని అత్యంత పుణ్యప్రదమైనదిగా పరిగణిస్తారు. ఈ పండుగను హరిశయని, దేవశయని, ఆషాఢ ఏకాదశి లేదా పద్మ ఏకాదశి అని వివిధ పేర్లతో పిలుస్తారు. సో ఇప్పుడు ఏకాదశి పూజలు అయితే స్టార్ట్ చేసుకుందామండి. ముందుగా అయితే నేను వినాయకుడిని మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. సో ఇప్పుడు ఈ వినాయక విగ్రహానికి అయితే ఒక స్పెషాలిటీ ఉందండి. సో మనకి ఇక్కడ లెఫ్ట్లో ఒక చిన్నగా హోల్ లాగా కనిపిస్తుంది కదా, ఆ రంధ్రం పైన మనం ధూపం లాంటి అంటే ధూప్ స్టిక్ లాంటిది ఏదైనా పెట్టుకుంటే ఏమవుతుంది అంటే, ఆ పొగ మంచిగా కిందగా ఇట్లా ఫాగ్ లెక్క వచ్చేస్తుందండి. చూడ్డానికైతే మస్తు ఉంటుందండి. సో ఈ వినాయకుడి స్పెషాలిటీ అయితే ఇదేనండి. ఇదొకటే కాకుండా మనం ఫస్ట్ అయితే చాలా వరకు వినాయకుడిది అయితే ఒక మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటారండి. ఫస్ట్ అయితే ఏ విగ్రహానికైనా మంచిదే, ఫస్ట్ ముఖానికి బొట్టు పెట్టిన తర్వాతనే అప్పుడు విగ్రహానికి కిరీటం కానీ, చేతులకు కానీ, లేదంటే వాళ్ళ ఆయుధాలు ఉంటాయి కదా అక్కడ పెట్టాలండి. చాలామంది ఏం చేస్తారంటే మొత్తం అంతా పెట్టిన తర్వాత అప్పుడు ముఖానికి పెడతారండి. సో నేనైతే వినాయకుడికి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాను. సో తర్వాత నేను తీసుకున్నది ఏంటంటే వెంకటేశ్వర స్వామి అండి. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ఇది సేమ్ ఉయ్యాలలాగా ఉంటుందండి. సో వెంకటేశ్వర స్వామి ఒక ఉయ్యాలలో కూర్చున్నట్టు ఇలా పట్టుకొని లాగితే, ఉయ్యాలలో చిన్నపిల్లల్ని లాగినట్టు ఉయ్యాలలో కూర్చున్నట్టు ఊగుతూ ఉంటుంది కదా, అలా అయితే మస్తు ముచ్చటగా అయితే అనిపిస్తుందండి. మళ్ళీ ఇప్పుడు దీనికి ఇంకో స్పెషాలిటీ ఏంటంటే, అక్కడ పైన గంట చూసారా, మంచి అంటే చూడడానికి చాలా అద్భుతంగా అయితే ఉన్నట్టు అనిపిస్తుందండి. ఇదిగోండి చూసేసేయండి. ఇదంతా అయిపోయిన తర్వాత నేనేం చేశానంటే, అసలు విషయం చెప్పడం మర్చిపోయానండి మీకు. ఈ వెంకటేశ్వర స్వామిది మా ఆయనకి గిఫ్ట్ వచ్చిందంటండి, కానీ వినాయకుడిది మాత్రం మా ఆయన నచ్చి తీసుకున్నారండి. ఇదొకటే కాకుండా నేనేం చేశానంటే, గోడ మీద స్వస్తిక్ అండ్ ఓం త్రిశూల్ అయితే గీసానండి. చాలామందికి తెలియదండి, అసలు గోడ పైన ఎప్పుడైనా సరే అంటే దేవుడి గుడిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండాల్సిన విగ్రహాలు ఒకటే కాకుండా స్వస్తిక్ అండ్ ఓం త్రిశూల్ అయితే ఉండాలండి. సో ఇవి ఎందుకు ఉండాలి అంటే, పాజిటివ్ వైబ్స్ కోసం అండి. చాలామందికి ఇంట్లో అయితే చాలా చికాకులు అయితే ఉంటాయి, ఇంకేదో రకంగా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, ఇంకా చాలా వివిధ రకాల ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి మనము గోడ మీద డ్రా చేసుకున్నట్టయితే మనకైతే పాజిటివ్ వైబ్స్ ఉంటాయండి. చాలామందికి ఈ విషయం తెలీదు. ఎందుకు తెలీదు అంటే, సో ఈ 3 అనేది దేవుడికి సంకేతాలు అన్నట్టు. అంటే ఇవి డ్రా చేసుకుంటే ఏమవుతుంది అంటే, మనలో ఇంట్లో ఏదైనా బ్యాడ్ థింగ్స్ ఉన్నా కూడా పోయి మనకి పాజిటివ్ వైబ్స్ అయితే రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది.
ఇది ఒకటే కాకుండా ఓం అనేది మనము చాలామంది స్టైలిష్గా లేదంటే ఇంకేదో రకంగా డ్రా చేస్తారు. అసలు ఓం అంటే మనం పద్ధతి ప్రకారంగా ఫస్ట్ అయితే మనం గంధంతో పెట్టిన తర్వాతనే అప్పుడు మనం కుంకుమతోటి పెట్టుకోవాలండి. చాలామంది ఇప్పుడు ఈ మధ్యలో ట్రెండింగ్ అంటే కల్చర్ ప్రకారంగా ఏం చేస్తున్నారు, కొంతమంది ఇంట్లో ఓం ఉంటుందండి, అదేంటిది స్టిక్కర్ తోటి లేదంటే బయట నుంచి ఆర్టిఫిషియల్గా తెచ్చి వేసుకుంటారండి. అలా కాకుండా మన ఇంట్లో మనమే సొంతంగా డ్రా చేసుకుంటే సరిపోతుంది కదండి, బయట నుంచి తెచ్చి ఆర్టిఫిషియల్గా వేసుకునే కంటే. ఇంకొకటి ఏంటంటే చాలామంది స్వస్తిక్ విషయానికి వచ్చినట్టయితే స్వస్తిక్ చాలామంది తప్పుగా డ్రా చేస్తూ ఉంటారండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి కరెక్ట్గా డ్రా చేస్తే మనకి ఫలితం అనేది ఎక్కువ ఉంటుంది. మనమే తప్పుగా అంటే మనం మంచి కోసం డ్రా చేస్తున్నాం కదా. చాలామంది ఇప్పుడు ఇది స్వస్తిక్ నేను డ్రా చేసింది ఇది పర్ఫెక్ట్ అండి, మీరు ఎక్కడైనా కూడా తెలుసుకోవచ్చు. స్వస్తిక్ అండ్ ఓం అండ్ త్రిశూల్ ఇవన్నీ దేవుళ్ళకి సంకేతాలండి. గంధంతో డ్రా చేసిన తర్వాతనే అండ్ కుంకుమతోటి పెట్టాల్సి ఉంటుంది బొట్లు. అలా మళ్ళీ ఇంకోటి ఏంటంటే చుట్టుబొట్లు కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది. చాలామంది ఏం చేస్తారు, విభూతితోటి కూడా డ్రా చేస్తూ ఉంటారు. ఇక్కడైతే మనకి గంధము కుంకుమ రెండు కలిసి ఉన్నాయి కాబట్టి రెండు దేవుడికి ఇష్టమైన బొట్లే కదా మనం కూడా చేసేది. కానీ విభూతి వచ్చేసి ఒక శివుడికి మాత్రమే ఇష్టం కదా. అట్లా మీరు ఎలాగైనా పెట్టుకోవచ్చు. చాలామంది ఇంకేం చేస్తారు అంటే విభూతిను మళ్ళీ గంధం పెడతారు. అట్లా మీకు నచ్చిన ఏ దేవుడికి ఇష్టమైతే అలా పెట్టుకోవచ్చండి. త్రిశూల్ వచ్చేసి అంటే అమ్మవారికి సంకేతం కాబట్టి అలా త్రిశూలం కూడా చాలామంది త్రిశూలం ఉండొచ్చా అమ్మవారి కోపము అనేసి అంటే కొంతమంది అనుకుంటారు బలి కోసము త్రిశూలం అనేసి అనుకుంటారు. అలా కాదండి. ఇప్పుడు బలి కోసం అన్నట్టయితే ఇప్పుడు చాలామంది నెగిటివ్ ఎనర్జీస్ పోగొట్టడానికి కూడా త్రిశూలం అనేది మనం పెట్టుకుంటే ఏ నెగిటివ్స్ అనేది మన ఇంట్లోకి రాకుండా ఉంటుంది. అలాగే మనం పూజ చేసేటప్పుడు కూడా చాలా పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయండి. సో ఇదండి మన త్రిశూలం అండ్ స్వస్తిక్ ఓం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మీకు నిజంగా డ్రా చేయడం రాకపోతే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదండి, మీ ఇంట్లో పెద్దవాళ్ళనైనా డ్రా చేయమని చెప్పండి. ఎందుకంటే చాలా అంటే చాలా మంచిది. ఇంకొంతమంది ఏం చేస్తారు అంటే దేవుని గూట్లోనే కాకుండా బీరువా పైన కూడా రాసుకుంటారండి. అల్మార పైన ఈ త్రిశూలము ఓం స్వస్తిక్ రాసుకొని మళ్ళీ ధనం లాభం అనేసి రాసుకుంటారు. నాకు తెలుసు కాబట్టి మీ అందరికీ తెలియాలి కాబట్టి మన ఛానల్లో తెలియని కంటెంట్ అయితే మన ఛానల్లో ఉంటుంది కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమనేసి అంటున్నానండి. ఇంకొక చిన్న విషయం ఏంటంటే దేవుడి ఫోటోలకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ బొట్లు పెడుతూ ఉంటారండి. చాలామంది ఏం చేస్తారు అంటే ఫస్ట్ దేవుడి ముఖానికి పెట్టకుండా విగ్రహాలకు కానీ లేదంటే కిరీటంకి కానీ అలా చేస్తూ ఉంటారు. ఫస్ట్ దానికంటే ముందు దేవుడి విగ్రహాలకు కానీ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పూజ చేసే ముందు మనం చేయాల్సిన చిన్న పని ఏంటంటే అందరూ తలస్నానం చేసి పూజలు చేస్తూ ఉంటారండి. అలా తప్పేం కాదు. కానీ ఫస్ట్ మనము బొట్టు పెట్టుకొని మన ముఖానికి బొట్టు పెట్టుకొని తర్వాత చేతులు కడుక్కొని అప్పుడు దేవుడి ముఖానికి ఫస్ట్ పెట్టాలండి. కానీ చాలామంది ఏం చేస్తూ ఉంటారు, ఇక ఫస్ట్ చేయి కనబడితే చేయి లేదంటే విగ్రహంలో ఇంకే అంటే తలకి కాకుండా కిరీటము అటో ఇటో పెడుతూ ఉంటారు. లేదంటే ఫోటో ఫ్రేమ్కి మీద లేదంటే ఫోటో ఫ్రేమ్కి కింద అలా పెట్టేస్తూ ఉంటారు. అలా పెట్టడం అయితే చాలా తప్పండి. ఫస్ట్ దేవుడి ముఖానికి బొట్టు పెట్టిన తర్వాత అప్పుడు చేతులకి కానీ కాళ్ళకి కానీ కిరీటంకి కానీ లేదు అంటే వాళ్ళ ఆయుధాలకి కానీ అలా పెట్టాలండి. ఎందుకు అంటే బొట్టు పెడితే వాళ్ళని అంటే ప్రతి ఒక్క దేవుడిని మనం గౌరవించినట్టు ఉంటుంది. లేదు అంటే అటో ఇటో పెడుతూ ఉంటే దేవుడిని మనము కించపరిచినట్టు అవుతుందండి. చాలామంది పూజలు చేస్తారండి, కానీ పూజల ఫలితం అనేది ఎక్కువ మందికి లభించదు. అంటే మనం చేసే చిన్న పద్ధతుల వల్లనే మనకి పూజ ఫలితం అనేది లభించదండి. అదే మనం కరెక్ట్ విధానంలో మనం పూజ చేసి మనం ఏదైనా కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాయండి. నేను ఇలా చెప్పినట్టు చేసేయండి, ఖచ్చితంగా ఆ ఫలితం అయితే మీకైతే దక్కుతుందండి. సో నేనైతే అన్ని బొట్లు అయితే పెట్టేసుకున్నానండి. నేను చెప్పిన ప్రకారంగానే ఫస్ట్ ముఖానికి బొట్టు పెట్టిన తర్వాత దేవుడికి
కిరీటంకి కానీ, చేతులకి కానీ, కాళ్ళకి కానీ అలా పెట్టేసుకోవాలి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే చాలామంది ఆంజనేయుడి ఫోటోకి ఎప్పుడైనా సరే కాళ్ళు ముట్టుకోవద్దు అనేసి అంటారు. కానీ విగ్రహానికి కాళ్ళు ఉన్నాయి కదా, అలా కూడా పెట్టేస్తూ ఉంటారండి. కానీ అలా మాత్రం అస్సలకి చేయకూడదండి. సో ఇప్పుడు నేను చూపించే ఫోటో వచ్చేసి వారాహి అమ్మవారి ఫోటో అండి. సో వారాహి అమ్మవారికి కూడా సేమ్ అంతే. ఫస్ట్ ముఖానికి బొట్టు పెట్టిన తర్వాతనే లాస్ట్కి ఇక ఆయుధాలకి పెట్టేసేయాలండి. కాకపోతే నేనెందుకు చెప్తున్నాను వారాహి అమ్మవారి గురించి అంటే, మాకు వారాహి అమ్మవారి గురించి తెలిసిన తర్వాత మన ఛానల్ మానిటైజేషన్ అయింది. అదొకటే కాకుండా చాలామంది అసలు వారాహి అమ్మవారిని ఎందుకు పెట్టుకుంటారంటే, ఇంట్లో ఫినాన్షియల్ గ్రోత్ లేదంటే ఇంట్లో ఇంకేదైనా చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా పోతాయండి. మాకు అయింది కాబట్టి నేను మీకు చెప్పాలనేసి అనుకుంటున్నానండి. ఎందుకంటే వారాహి అమ్మవారి గురించి చాలా తక్కువ మందికి తెలుసు. వారాహి అమ్మవారికి ఇలా పూజలు చేస్తారు, వ్రతం ఉంటుంది అని కూడా తెలుసండి. కాకపోతే ఖచ్చితంగా మీరు కూడా నేను చెప్పినట్టు వారాహి అమ్మవారిని నమ్మి ఇంట్లో ఫోటో పెట్టుకోండి, ఖచ్చితంగా మంచి అయితే జరుగుతుందండి. తర్వాత ఇప్పుడు కుందులండి. సో కుందులు ఏంటంటే చాలామంది 3-4 మొఖాలున్న కుందులు తీసుకుంటూ ఉంటారండి. అలా తీసుకోవడం కూడా తప్పేనండి. 1 లేదా 2 మొఖాలున్న కుందులు తీసుకోవాలి. అసలు మొఖాలు అంటే ఏంటంటే కొచ్చగా ఉంటాయి చూసారు, అవి మొఖాలు. సో ఇప్పుడు నేను తీసుకున్నది అయితే ఇది అగరబత్తి స్టాండ్ అండి. మంచిగా పువ్వు లెక్క ఉంది. సో చూడడానికి చాలా అందంగా ఉంది. అలాగే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, టార్టాయిస్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీపు మీద కూడా బొట్టు పెట్టాలండి. అందరూ ఏం చేస్తారంటే టార్టాయిస్కి అసలు బొట్టే పెట్టరు. సో వీపు మీద ముఖం మీద అలా పెట్టి నేనైతే ప్లేట్లో తీసుకెళ్తున్నానండి. అలాగే నా చేతిలో ఉన్నదైతే జపమాలనండి. అప్పుడప్పుడు స్తోత్రాలు ఉంటాయి కదా, లక్ష్మీ స్తోత్రం కానీ, అష్టోత్తరం కానీ, ఇవన్నీ చదువుకోవడానికైతే నేను ఈ జపమాల వాడతానండి. ఇవి వచ్చేసి అమ్మవారి గాజులండి. అంటే నవరాత్రులప్పుడు నాకు ఇచ్చిన అమ్మవారి గాజులు. ఇక నేను గుర్తు కోసం అలా ఉంచుకున్నాను. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆయిల్ అండి. మనం ఆయిల్ పోసే ముందు కూడా చాలామంది ఏం చేస్తారంటే పెద్ద బాటిల్స్ పెట్టుకొని ఎక్కువగా తీసుకోవడం వల్ల అవి కారిపోతూ ఉంటాయి. ఫస్ట్ స్లోగా పోసుకున్న తర్వాతనే ఒకటేసారి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో పోసుకుంటే అవి అంటే కింద పడకుండా ఉంటాయండి. ఒకవేళ మీరు కావాలి అంటే ఆ కుందుల కింద చిన్న ప్లేట్స్ కూడా ఉంటాయండి, అవి కూడా పెట్టుకోవచ్చు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే చాలామంది ఒక చిన్న తప్పు కూడా చేస్తారండి. ఏంటంటే దీపం పెట్టేటప్పుడు వత్తులు అనేది ఒక్కొక్క వత్తే వేస్తారండి. ఎప్పుడైనా సరే ఒక్కొక్క వత్తి వేయకూడదు, అది చాలా పెద్ద పొరపాటు అండి. ఎప్పుడైనా సరే వేస్తే 2 వత్తులైనా వేయాలి, లేదంటే ఒక్కటే వత్తిని దాన్ని మధ్యలోకి తుంచకుండా అటు ఇటు ఆ 2 కొసల్ని మలిసి పెడితే ఏమవుతుంది, ఆ 2 లాగా కనిపిస్తుంది అలా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే నూనె వేసిన తర్వాతనే వత్తులు వేస్తే ఏమవుతుంది అంటే మంచిగా అంటుకుంటాయి. అదే మనము ఫస్ట్ వత్తి వేసి తర్వాత నూనె వేస్తే అవి ఇటో పోతూ ఉంటాయి, కానీ కరెక్ట్గా అంటుకోవు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ ఒక్క చిన్న చిట్కా మీరైతే పాటించాలండి. ఏంటంటే దీపం ముట్టించేటప్పుడు మనకి రైట్ సైడ్ అయితే ముట్టించుకోవాలండి. చాలామంది దేవుడికి రైట్ సైడ్ అనేసి వేసుకుంటారు, అంటే దీపం ముట్టించుకోవడం. కానీ ఎప్పుడైనా సరే మనకి రైట్ సైడ్ మాత్రమే ముట్టిస్తేనే మంచి అయితే జరుగుతుందండి. ఈ చిన్న పొరపాట్ల వల్లనే దేవుడి యొక్క ఇంకా ఉంటుంది కదా, దేవుడి యొక్క కృప. ఇవన్నీ ఈ చిన్న పొరపాట్ల వల్లనే ఆ కృప అనేది మనకి చాలామందికి దక్కకుండా పోతుందండి. పూజలు అందరూ చేస్తారు, కానీ నాకు దేవుడి యొక్క కృప ఉండట్లేదు అనేసి అంటూ ఉంటారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా అగరబత్తులు ఒక్కటి ముట్టించొద్దండి, 2 లేదా 3 ముట్టిస్తేనే కరెక్ట్గా ఉంటుంది. ఒక్కటి ఎప్పుడు చేయొద్దు. నేనేం చేశానంటే 3 అగరబత్తులు అయితే తీసుకున్నానండి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే చాలామంది డైరెక్ట్గా అగ్గికే చూపిస్తూ ఉంటారు ఫోటోలకి. అలా కాకుండా మళ్ళీ అంటే నోటితోటి ఊదడం లాంటివి చేస్తూ ఉంటారు అగరబత్తిని. అలా చేయకుండా అలా చూపించినట్టుగా సింగిల్ చేతితోటి అలా చూపించొద్దండి. నేను అలా మోచేతిని అలా పట్టుకున్నాను కదా, అలా పట్టుకొని ఎప్పుడైనా సరే అలా చూపిస్తూ ఉండాలండి. సో అన్ని దేవుళ్ళకి చూపించిన తర్వాత మాత్రమే మనము అక్కడ అగరబత్తిని పెట్టాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే ఒక 3 సార్లు చూపించాలండి. చాలామంది ఒకటేసారి చూపిస్తారు. ఇక నేను ఫస్ట్ రోజు కాబట్టి వారాహి అమ్మవారికి కూడా నేను ధూపం అయితే చూపించానండి. అలాగే సమ్మక్క సారక్క ఫొటోస్ కూడా ఉన్నాయి. మా ఇంట్లో ఇంకా 2 అమ్మవార్లు కూడా ఉన్నారు, చూసేయండి. ఆ 2 అమ్మవార్లకి కూడా నేనైతే చూపించానండి.
చూపించిన తర్వాత ఇటు సైడ్ ఇంకొక అమ్మవారు కూడా ఉన్నారు, ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళి కూడా నేను చూపించాను. అంటే ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే దేవుని గుడిలో ఉన్న ఫోటోలకు మాత్రమే ధూపం చూపిస్తారండి. అలా కాదు, మన ఇంట్లో ఉన్న ఏ దేవుళ్ళకైనా కూడా ధూపం అనేది చూపించవచ్చు. అక్కడ పెట్టే ప్లేస్ లేకున్నా కూడా ధూపం చూపిస్తే సరిపోతుంది కదా, వాళ్ళకి కూడా మనం పూజ చేసినట్టే కదా. నేను ఏం చేశానంటే ఇక్కడ 2 పెట్టేశాను, వారాహి అమ్మవారి దగ్గర కూడా పెట్టేశాను. అక్కడ ఒక చిన్న హోల్ ఉంది, అక్కడ పెట్టేశాను. తర్వాత దండం అయితే పెట్టుకున్నానండి. సో చాలామంది మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా పూజ చేసిన తర్వాత 1 లేదా 3 స్తోత్రాలు అయితే చదవాల్సి ఉంటుందండి. ఇక ఏ స్తోత్రము లానప్పుడు ఇక ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనేసి అంటే సరిపోతుందండి. థ్యాంక్ యూ అండి.